బ్రేకింగ్ న్యూస్ ఉన్నాం. బంగ్లాదేశ్లో భారీ భూకంపం సంభవించింది. ఢాకాలో భూమి కంపించినట్లుగా తెలుస్తోంది. ఉదయం 10 గంటల 8 నిమిషాల సమయంలో ప్రకంపనలు వచ్చాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా కూడా నమోదైంది. కూలిపోయాయి పలు భవనాలు కూడా. అక్కడ 6 మృతి చెందినట్టుగా కూడా నివేదికలు చెప్తూ ఉన్నాయి. బంగ్లాదేశ్ ఐలాండ్ మ్యాచ్కు అంతరాయం ఏర్పడింది. కోల్కతాలో కూడా భూమి కంపించినట్లుగా అయితే సమాచారం అందుతూ ఉంది. బంగ్లాదేశ్లో ఈ రోజు ఉదయం భారీ భూకంపం సంభవించింది. ఉదయం 10 గంటల 8 నిమిషాల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రకృతి విపత్తు ధాటికి భారీ ఆస్తి ప్రాణ నష్టంగా వాటిల్లినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. రాజధాని ఢాకాలో భూమి బలంగా కంపించడంతో పలు భవనాలు కూడా కుప్పకూలాయి. ఇప్పటి వరకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే భవనాలు కూలిపోవడం వల్ల 6 మృతి చెందినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండే అవకాశం కూడా ఉందని, సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయని కూడా అధికారులు అక్కడ చెప్తూ ఉన్నారు. ఈ భూకంప ప్రభావం క్రీడారంగంపై కూడా పడిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ఐలాండ్ క్రికెట్ మ్యాచ్కు ఈ ప్రకంపనల వల్ల తీవ్ర అంతరాయం కలిగింది. బంగ్లాదేశ్ ఐలాండ్ టెస్ట్ మ్యాచ్లో 3వ రోజు ఆట జరుగుతూ ఉంది. ఉదయం సుమారు 10 గంటల 8 నిమిషాలకు భూకంపం మొదలైంది. ఐర్లాండ్ జట్టు 55 ఓవర్లలో 5 వికెట్లకు 165 పరుగులు చేసిన సమయంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. భూమి కదలడం గమనించిన ఆటగాళ్లు వెంటనే మైదానంలోనే కింద కూర్చుండిపోయారు. బౌండరీ దగ్గర ఉన్న వాళ్ళు కూడా వికెట్ల దగ్గరకు వచ్చేశారు. అలాగే డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న ప్లేయర్లు కూడా గ్రౌండ్లోకి వచ్చేయడం జరిగింది. అదృష్టవశాత్తు క్రికెట్ మైదానం చాలా బహిరంగ ప్రదేశం కాబట్టి ఆటగాళ్లకు ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. దాదాపు 30 సెకండ్ల పాటు భూకంపం ప్రకంపనలు కొనసాగాయని కూడా తెలుస్తుంది. భూకంప కేంద్రం బంగ్లాదేశ్లో ఉన్నప్పటికీ కూడా దీని ప్రభావం పొరుగున ఉన్న భారత్లోని పశ్చిమ బెంగాల్పై కూడా పడింది. కోల్కతా నగరంలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలటంతో జనం భయాందోళనకు లోనై రోడ్లపై ఒక్కసారిగా పరుగులెత్తారు. అయితే కోల్కతాలో ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదని కూడా సమాచారం లేదు.